బలి అంటే దైత్యుల మహారాజు, శక్తి సంపన్నుడు, నాకు పరమ భక్తుడు. దైత్య గురువు శుక్రాచార్యుడి సహాయంతో తను అమరుడయ్యాడు. భూమికి స్వర్గానికి సామ్రాట్టుగా రూపొందాడు. యజ్ఞం చేసిన తరువాత తను యాచకులకు కానుకలివ్వసాగాడు. అప్పుడు నేను పేద వటు అవతారం ధరించాను, వామన అవతారం. రత్నమాల రూపంలో నన్ను చూడగానే ఆ బాలుడి అవతారం చూసి నీలోని మాతృహృదయం ఉప్పొంగింది, నీ మనసులో వాత్సల్యం కలిగింది. నా కోరిక ఒక్కటే, నిన్ను పుత్రుడిగా పొందడం, నా ఒడిలో ఆడించడం, నా పాలివ్వడం. అప్పుడు నేను నీకు వరం ప్రసాదించాను, నీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది అని. అయినా ప్రభు, అది వరప్రభావమే అయితే నేను మీకు పాలకు బదులుగా విషాన్నిచ్చే ఆకృత్యం ఎందుకు చేశాను? వామన అవతారం. ఆగ్రహం కారణంగా ఆ సమయంలో నేను మీ తండ్రి గారైన అసుర చక్రవర్తి బలికి చేసిన దానివల్లే నీకెంతో ఆగ్రహం కలిగింది. మీ తండ్రిని కానుకగా 3 అడుగుల నేల ఇమ్మని అడిగాను పోతన. ఆ మాత్రం నేల కోసం అంత ఆగ్రహం ఎందుకు కలిగింది ప్రభు? బలి చక్రవర్తి వామనుడి రూపంలో ఉన్న నా కోరిక నెరవేరుస్తానని మాట ఇచ్చారు. అప్పుడు నేను బృహదాకారకమైన త్రివిక్రముడి రూపాన్ని ధరించాను. మొదటి పాదంతో భూమినంతటినీ ఆక్రమించాను. రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను. అప్పుడు బలి చక్రవర్తికి కానుకగా ఇవ్వడానికి స్థలమే మిగలలేదు.